ఏంటి దుర్గమ్మ, రిమోట్ కూడా నీ మాట వినడం లేదా? ఇదేంటి నా ఇంటికొచ్చింది? ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి మొండికేస్తూ ఉంటాయి. మొండికేసిన వాటిని దారికి ఎలా తేవాలో నాకు బాగా తెలుసు. అయినా పోయిన సెల్స్ ని మార్చుకోవడం తప్ప అంతకు మించి నువ్వేం చేస్తావులే. అయిపోయిన వాటిని అవతల పడేసి కొత్త వేసి నడిపిస్తాను. టీవీలు రిమోట్లు నడిపిస్తావు కానీ ఆపదలని మార్చలేవు, సంసారాలని నిలబెట్టలేవు. మారుద్దామనే కదా వెంకటలక్ష్మిని ఇంట్లో పెట్టుకుంది. వెంకటలక్ష్మి ఇంట్లో ఉండడం అంటే షోకేసులో బొమ్మున్నట్టే. దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. చూస్తూ ఉండు, ఉపయోగం ఉంటుందో లేదో నీకు త్వరలోనే తెలుస్తుంది. త్వరలో సంగతి తర్వాత చూద్దాం. ఏది ఆ రిమోట్ ఇలా ఇవ్వు, నేను ఆన్ చేసి చూస్తాను. ఈ రిమోట్ సంగతి నీకెందుకులే కాని అసలు నువ్వెందుకొచ్చావు నా ఇంటికి? ఏంటి దుర్గమ్మ అలా మాట్లాడతావు? అయినా మనమేమైనా పరాయి వాళ్ళమా? బీరకాయ చుట్టరికం అక్కడో ఇక్కడో ఉంది కదా. ఏదో మహిళా మండల్లో పోటీ పడినంత మాత్రాన నువ్వు నేను శత్రువులమైపోతావా? అసలు నువ్వు వచ్చిన విషయం చెప్పకుండా చుట్టరికాలు తిరగేస్తావేంటి? నువ్వు మాయ మాటలు లైతో చేస్తే నేనేం లొంగ నీకు. ముందు వచ్చిన పనేంటో చెప్పు. ఏం పనిలేదు, ఊరికినే అయిన వాళ్ళని కలుద్దామని పలకరించిపోదామని వచ్చాను. అక్క, ఓ సత్యవతి, నువ్వు కాఫీ బాగా కలుపుతావంట కదా. ఇదిగో చక్కగా స్ట్రాంగ్ గా ఒక కాఫీ కలిపి తీసుకురా. ఏంటి నేను కాఫీ పెట్టుకురావాలా? అరే, ఇంటికొచ్చిన వాళ్ళని ఓ టీ తాగుతావా, కాఫీ తాగుతావా, డ్రింక్ తాగుతావా అని మీరు అడగాల్సింది పోయి నాకు నేనుగా నోరు తెరిచి నువ్వు కాఫీ బాగా చేస్తావట కదా అని అడిగితే నేను కాఫీ తెచ్చివ్వాలా అని అడుగుతావేంటి? నువ్వు దుర్గమ్మకి చెల్లెలవైతే నాకు చెల్లెలివే. మన చుట్టరికవేంటో తెలుసా? ఇప్పుడు ఈ చుట్టరికాలేమి తిరగేయాల్సిన పని లేదు కానీ అయితే నీ మర్యాద నువ్వు కాపాడుకుంటే మంచిది. శత్రువైన ఇంటికొస్తే మంచినీళ్లు కాఫీ నీళ్లు ఇమ్మంటారు. మరి కాఫీ ఇమ్మంటావా వద్దంటావా? సత్యవతి, పోయి ఒక కాఫీ పట్టుకునిరా. దాని మొహానే ఇప్పుడు చెప్పు, ఎందుకొచ్చావు? కాఫీ తాగుతూ కులాసాగా మాట్లాడుకుందామని వచ్చాను. సత్యవతి, అబ్బా కాస్త కాఫీ తొందరగా తగలబెట్టవే. ఇవ్వు ఇవ్వు ఇవ్వు. ఆహా, సూపర్ గా ఉంది కాఫీ. చాలా బాగా చేసావే. కాఫీ సెంటర్ పెట్టుకోవచ్చు. నీ బోర్డు సలహాలు మాకేం అవసరం లేదు. సలహాలకి బోడీ గీడి ఏముంటుందిలే దుర్గమ్మ. అవును, నన్ను తులసి వాళ్ళింటికి రాకుండా ఏదో చేద్దాం అనుకుంటున్నావంట కదా. నీతో ఎవరు చెప్పారు? కొన్ని విషయాలు అలాగే తెలుస్తూ ఉంటాయి. ఎవరు చెప్పారో సూటిగా చెప్పు. ఎవరు చెప్తారు దుర్గమ్మ? ఏ ప్లాన్ వేసినా మీ అనుకునే 3 తలకాయలతో వేస్తావు. వాళ్ళెవరు? ఇదిగో ఈ సత్యవతి, ఆ మంగళగిరి మంగళాంబ, ఇంకా వెంకటలక్ష్మి. మీలో మీరు అనుకున్న మాట మీలో ఒకరే చెప్తారు కానీ వేరే వాళ్ళు చెప్పరు కదా. ఎవరు చెప్పారో మర్యాదగా చెప్పు. మీ మంగళగిరి పిన్ని చెప్పింది. పిన్ని 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 పిన్ని, ఇదిగో ఇప్పుడే బయటికెళ్ళింది కదా. ఇప్పుడే చెప్పిందా? కాదు, రాత్రి చెప్పింది. అది అడుగుదామని నేనిప్పుడొచ్చాను. నన్ను తులసి వాళ్ళకి దూరం చేయాలనే ప్రయత్నం వృధా ప్రయత్నం. మీకు నాకు ఎంత బంధుత్వం ఉందో నాకు తులసికి కూడా అదే బంధుత్వం ఉంది. మాకు కూడా రక్త సంబంధాలున్నాయి. ఉంటే మీరు కలిసి గంగలో దూకండి. దూకుతాంలే కాని నువ్వు మాత్రం మమ్మల్ని నెట్టేసే ప్రయత్నం మాత్రం విరమించుకో.
నన్ను నువ్వు వాళ్ళకి కాకుండా చేద్దాం అనుకున్నావంట. ఏమో గుర్రం ఎగరావచ్చు అంటారు. అందుకనే నీ ప్రయత్నం ఫలించినా ఫలించకపోయినా ఒకసారి పలకరించి వెళ్దామని వచ్చాను. నీ విషయం నాకు తెలిసింది కాబట్టి నా జాగ్రత్తలో నేనుంటాను దుర్గమ్మ. ఇదిగో సత్యవతి, కాఫీ చాలా బాగుంది. వస్తాను. అసలు అసలు దీనికి ఈ విషయం ఎవరు చెప్పినట్టు? అదే చెప్పిందిగా, మంగళగిరి పిన్ని చెప్పిందని. రాని ఆవిడ సంగతి చెప్తాను. గుమ్మగుమ్మలు గుబ్బాళిస్తున్నాయి. కూర అదిరిపోతుందని వాసనే చెప్తుంది. నేను తెచ్చిన కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి ఫ్రెష్ అని వాసనే చెప్తుంది. ఆగో, ఏంటే దుర్గా? వాసనల సంగతి తర్వాత కాని ముందు వార్తలు చేరవేసే సంగతి చెప్పు. మధ్యాహ్నం నువ్వు రాగానే అడుగుదాం అనుకున్నాను, ఏదో పల్లో పడి మర్చిపోయాను. వార్తలు చేరవేతి అంటే దాక్షాయిని నీ గురించి అంతా చెప్పిందిలే. దాక్షాయిని చెప్పడం ఏంటే? ఏ దాంతో నువ్వు చెప్పిన విషయం నాతో చెప్పద్దు అని చెప్పావా? ఏ విషయం? అసలు దాంతో నేనే విషయం చెప్పానే? మనం దాక్షాయిని ఆ తులసి వాళ్ళ ఇంటికి రాకుండా చేద్దాము అన్న విషయం. నేను ఆ విషయం దాక్షాయినితో చెప్పానా? అసలు అది నాకెక్కడ కలిసింది? కలిసినా ఆ విషయం దాంతో నేనెందుకు చెప్తానే? అది బట్ట కాల్చి మీద వేస్తే నువ్వు నమ్మేయడమేనా? అంటే నువ్వు చెప్పలేదా? దేవుడి మీదొట్టు, రాముడి మీదొట్టు, నా మీదొట్టు, నీ మీదొట్టు, నీ మీదొట్టు. గుళ్ళో దీపం ఆర్పి చెప్పమన్నా చెప్తా. నాకది అస్సలు కలిసి చావలేదే దుర్గా. ఎందుకే కేకలేస్తున్నావు? కడుపు మండి. ఏం తిన్నావే అంతలా మండడానికి? నువ్వు రాజేసిన మంటే నాకు తులసి అంటించింది. నేను రాజేయడమేంటి, అది అంటించడమేంటి? ఏంటా అత్తయ్య, ప్రియా పిన్నిని యాత్రలకి పంపిద్దాము, దాక్షాయిని రాకుండా చేద్దామన్న విషయం తులసికి చెప్పావంటగా? చెంపలు చెళ్ళుమంటే నేనా విషయం తులసితో చెప్పడమేంటి? చెప్పందే. అది యాత్రలకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసావా అని నన్ను ఎలా అడుగుతుంది? నాకు అర్థమైందే దుర్గా. ఏమిటి అర్థమైంది? నువ్వు దాక్షాయినితో చెప్పింది ఇది తులసితో చెప్పిందా? రెండు అబద్ధం అని. మనలో మనకి చిచ్చు పెట్టడానికి ఆ తులసి దాక్షాయిని ఇలా చెరొకళ్ళ మీద చెప్పారు అని. ఎలా చెప్పానా? అసలు మనలో మనం అనుకున్న విషయం వాళ్ళ దాకా ఎలా వెళ్ళింది? అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. పిన్ని ఆపండి, వాడు వస్తున్నాడు. అక్క, మనం మాట్లాడుకుంది ఆదిత్య ఏమైనా విన్నాడేమో. వాడు అసలు ఇంట్లోనే లేడే. ఆ విషయం తర్వాత తెలుసు. ముందు ఈ టాపిక్ ఆపేయండి. ఇప్పుడు మనం ఏంటి ఏంటందరూ ఏదో సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు? సీరియస్ డిస్కషన్స్ మాకే ఉంటాయిరా. అయినా నువ్వేంట్రా ఇవాళ పెందలాడే వచ్చావు? మా స్టాఫ్ అందరికి కొత్త కమిషనర్ గారు వనభోజనాలు అరేంజ్ చేశారు. అందుకనే కొంచెం పెందలనే వచ్చేసాను. అమ్మా, మనం అందరం రేపు తప్పకుండా వెళ్ళాలి. ఐజీ గారు చీఫ్ గెస్ట్. అవునవును, ఎవరో ముఖ్య అతిథిగా వచ్చినా బావ తులసికి అది హనీమూన్ తో సమానం అంట. వెళ్ళాలంటున్నారు అత్తయ్యా. హనీమూన్ కి తోడెవరు వెళ్ళరే. హనీమూన్ ఏమిటే? అదేంటో నేనేం చెప్పట్లేదు, వీళ్ళే అంటున్నారు. ఏమనుకున్నారే? ఈ వనభోజనాలే మనకు ప్రేమయాత్ర. ఈ వనభోజనాలే మనల్ని కలుపుతాయని ఆనందంగా ఉంది.
ఈ వనభోజనాలే మనకి హనీమూన్. వనభోజనాలు లేవు, హనీమూను లేదు. ఎవరు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. అమ్మా అదేదో సరదాగా అందులే. నేను సీరియస్ గానే చెప్తున్నాను, మనం ఏ ప్రోగ్రామ్ కి వెళ్ళడం లేదు. నువ్వు అనవసరపు డౌట్స్ పెడుతున్నావే వెంకటలక్ష్మి. మీరు అనుకున్నదే నేను చెప్పాను. ఎరా, మీరు అనుకుంటే తప్పలేదు కానీ అది చెప్తే తప్ప? ఆ తులసి ఎంతకైనా తెగించే రకం. మనం వెళ్ళడం లేదు అంతే. అత్తయ్య దానికి భయపడి మనం మానేయడమేంటి? చాతనైతే దాన్ని వెళ్లకుండా చేయాలి, మనం వెళ్ళాలి. వెళితేనేగా బావకి నేను దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. లక్ష్మి చెప్పేది నిజమేనే దుర్గా. సరే, నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను. దాన్ని వనభోజనాలకి రానికుండా చేస్తాను. మళ్ళీ ఈ విషయం దానికి తెలియకుండా జాగ్రత్త పడండి. అమ్మా తులసి, భోంచెద్దురు రండి. ఎవరే ఫోను? ఆదిత్యమ్మ. కొత్తగా పెళ్ళయింది కదా, భార్య మీద ప్రేమ పొంగి పొర్లుతున్నట్టుంది. టైంకి భోంచేస్తుందో లేదో అడగడానికి ఫోన్ చేసుంటాడు. ఇంకా ఎందుకు ఆలస్యం? ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడొచ్చుగా. లేకపోతే డైరెక్ట్గా ఇంటికొచ్చి మేమున్నామన్న సంగతి మర్చిపోయి నీకు గోరు ముద్దలు కలిపెట్టినా పెడతాడు. హలో ఆదిత్య, చెప్పరా? పొద్దున నువ్వు పోలీస్ స్టేషన్లో వనభోజనాలకు వెళ్ళడం, మనం హనీమూన్లా ఫీల్ అవుతున్నాం అన్న మాటలకి లక్ష్మికి కోపం వచ్చి మా అమ్మతో మొత్తం పూసకొచ్చినట్టు చెప్పింది. దాంతో మా అమ్మ సరేరా, నేను తర్వాత చేస్తానులే. బాయ్. ఏమైందే? ఒక్కసారిగా డల్ అయిపోయావు. ఏం జరిగింది? ఈ వెంకటలక్ష్మికి పనేమీ లేదనుకుంటా. మీ మీద పడి ఏడవడం తప్పితే. అది ఉద్యోగం అందుకే వేయించుకున్నట్టుందే. కొత్తగా పెళ్ళైన జంటకి గ్రహణం పట్టుకున్నట్టు ఈ పరిస్థితులేంటో. రాహుకేతువులా అందరూ మీకే తగులుకున్నారు. అరే, పెళ్ళైన తర్వాత ఎక్కడికి వెళ్ళడానికి కుదరలేదు. కనీసం వనభోజనాలకైనా వెళ్ళి కొంత సమయం సరదాగా గడుపుదామనుకుంటే వెంకటలక్ష్మి మొత్తం అప్సెట్ చేసింది. ఇంకా ఎన్ని రోజులో నీకు ఈ కష్టాలు? ఇప్పటికి వేడతాయో ఈ గ్రహణాలు. నువ్వేం బాధపడకు ప్రియా. ఎలా జరిగేదుంటే అలాగే జరుగుతుంది. ఎంతమంది ఎన్ని ప్లాన్లు వేసినా జరిగేది జరగక మానదు, ఆగేది ఆగక మానదు. సరే, భోంచేద్దాం పదండి. పదమ్మా. ఆదిత్య, ఆదిత్య. ఏంటమ్మా? రే ఆదిత్య, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు, మనం బయటకు వెళ్ళాలి. ఏమండోయ్, ఆ న్యూస్ పేపర్ కాస్త పక్కన పడేసి త్వరగా రెడీ అవ్వండి. ఎందుకు? ఎందుకో చెప్తే గాని రారా? అది కాదమ్మా, పొద్దున్నే ఎక్కడికి? ఎక్కడికో వెళ్ళాక మీకే తెలుస్తుందిగా. అయినా నేను తీసుకెళ్లేది అరణ్యంలోకో ఎడారిలోకో కాదురా. మీరు మాత్రం మీకు నచ్చిన ఇళ్లకి నచ్చినన్ని సార్లు వెళ్ళొస్తారు. మీరు వెళ్ళినప్పుడు నేను ఇలాగే ఎక్కడికి అని నేను అడిగానా? ఒకవేళ నేను అడిగినా మీరు ఏనాడైనా సమాధానం చెప్పారా?
నాకిష్టం లేకపోయినా మీకిష్టమైన ప్లేస్లకి ఎన్నిసార్లు తీసుకుని వెళ్లారు? అప్పుడు నేనేమైనా అన్నానా? అమ్మా పొద్దున్నే ఏంటమ్మా ఈ గొడవ? అంతేలేరా, నా మాటలు నీకు గొడవగానే అనిపిస్తాయి. నాతో గొడవ పెట్టుకునే వాళ్ళందరి మాటలు మాత్రం నీకు ముద్దుగా వినిపిస్తాయి. ఏనాడైనా నేను చెప్పిన దానికి వెంటనే సరే అమ్మా అని అన్నావా? 100 ప్రశ్నలు వేసి చిరాకు రప్పించి అమ్మ మనసుని బాధ పెట్టేస్తావు. నేను మాత్రం ఊళ్ళో వాళ్ళందరికీ నా కొడుకు శ్రీరామచంద్రుడు లాంటివాడు అని చెప్తాను. నువ్వేమో నిజంగానే రాముడివి. అందుకే అమ్మ మాట పక్కన పెట్టి నాన్న మాట వింటున్నావు. ఆ రాముడు సీతతో అడవికి వెళ్ళినట్టు నువ్వు కూడా ఏదో ఒక రోజు ఆ తులసిని తీసుకొని చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతావేమో. అది కాదు దుర్గా, ఇంత చిన్న విషయానికి ఎందుకంత ఆవేశం? నాది ఆవేశంలాగానే కనిపిస్తుందండి మీకు. ఒక్కసారి నా మనసులో ఉన్న బాధని మీరు మీ కొడుకు చూడండి, అప్పుడు తెలుస్తుంది అది ఆవేశమో బాధో. ఊళ్ళో వాళ్ళ అందరి బాధలు తెలుసుకుంటారు, వాళ్ళ కన్నీళ్లు తుడుస్తారు. నా వేదన మాత్రం అర్థం చేసుకోరు. అమ్మా ఏంటమ్మా ఇదంతా? ఇప్పుడేంటి, నేను నాన్న రెడీ అయ్యి నీతో రావాలి అంతే కదా? నాన్న మీరు కూడా వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. చచ్చా, ఏంటో నా బతుకు. ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నాను ఇలా మాటలు పడాల్సి వస్తోంది. చెప్పిన మాట వెంటనే విందామని కట్టుకున్నవాడికి ఉండదు, కన్నకుడికి ఉండదు. గొడవలు పెట్టి రచరచ చేస్తున్నాను అంటారు. అమ్మా ఏంటన్నా? నాన్న వెళ్ళి రెడీ అవ్వండి, నేను కూడా రెడీ అవుతాను. అక్క ఆనందంగా ఉందంటే ఏదో మంచి ప్లాన్ మీదే అందరినీ తీసుకెళ్తుంది. ఎక్కడికో తెలిస్తే కాస్త టెన్షన్ తగ్గుతుంది కదా. ఏ టెన్షన్ అయినా వెళ్ళాక క్లియర్ అవుతుంది కదా, అప్పుడు రిలాక్స్ అవ్వచ్చు కదా. ఇల్లు దాటొచ్చి చాలాసేపు అయింది కదమ్మా, ఇప్పుడైనా చెప్పు ఎక్కడికి వెళ్ళాలో? పోలీస్ పెరేడ్ లాగా లెఫ్ట్ రైట్ అని నువ్వు అనడం, నేను ఫాలో అవుతూ వెళ్ళడం నాకు నచ్చలేదమ్మా. నేను మీ అందరినీ తీసుకువెళుతున్నది వనభోజనాలకి. వనభోజనాలకా? అదేదో ఇంటి దగ్గరే చెప్పొచ్చుగా. చెప్తే పేపర్ మీద రాసి కంకరకాయతో చుట్టి వాళ్ళింట్లో విసిరేసి విషయం చెప్పి రప్పిద్దామనా? అందుకే చెప్పలేదు. చెప్పుంటే తెచ్చుండేవాళ్ళు కదా, అందుకే రహస్యంగా ఉంచాను. సూపర్. అత్తయ్యకి నేను చెప్పింది బాగా బుర్రలోకి ఎక్కినట్టుంది. సో ఈ వనభోజనాలు ముగిసేసరికి నేను బావ గుండెల్లో బొమ్మనైపోవాలి. మంచి మంచి అవకాశాలు వస్తే తప్పొప్పులు పట్టించుకోకుండా బావని నా కొంగున కట్టుకోవాలి, నా భర్తగా మలుచుకోవాలి.
నేను లక్ష్మి ఒకసారి అలా వెళ్ళి అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయో చూసొస్తామక్క. వంటలు కూడా ఏం చేస్తున్నారో చూసొద్దాం చిన్నత్తయ్య. నీ తిండి ధ్యాస మీద ఉప్పు వర్షం పడా. వచ్చింది వనభోజనాలకే, వంటలు చూడాలన్న ఆరాటం ఎందుకే? తినాలని కాదులేవే దుర్గా, ఏం చేశారో అని ఆరాటం. దాని సంగతి నాకు తెలియనట్టు నువ్వు సమర్థించుకో. సరే వెళ్ళి త్వరగా రండి, మళ్ళీ ఐజీ గారు వస్తే స్పీచ్ మొదలు పెడతారు. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను అత్తయ్య. వివరంగా చూసి రండే. ఇంకా నయం, వీలైతే భోజనాలు కూడా చేసి రండి అన్నావు కాదు. పద వెళ్దాం.